హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను ఇవాళ చేయబోయేది టమాటా రోటి పచ్చడి అండి. నా స్టైల్ నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. చూసేద్దాము రండి. నేను చేయబోయే పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను, చూసేయండి. టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి ముందే, వెల్లుల్లిపాయలు, ఆయిల్. ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకొని చిన్న మంట మీద పచ్చిమిర్చిలు మంచిగా వేపుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఆయిల్ వేయండి, ఎందుకంటే అది పేలుతాయి. ఇలా కూడా పేలే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్త. బాగా ఫ్రై చేసుకోవాలి, మధ్యలో కలుపుతూ ఉండాలి మాడకుండా. చిన్న మంట మీదనే దూరగా వేపుకోవాలి, చాలా బాగుంటుంది. జస్ట్ బాగా వేపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇవి. ఇదే గిన్నెలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలు వేసేసుకొని చిన్న మంట మీద దూరగా వేపుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకుంటే టమాటా తొందరగా మగ్గుతుంది. ఇది కూడా చిన్న మంట మీద మాడకుండా మధ్యలో చూసుకుంటూ కలుపుతూ కొంచెం సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని కలుపుతూ ఉండాలి. టమాటాలు మొత్తం మగ్గి మంచిగా అది మగ్గుతుంటేనే స్మెల్ అర్థమైపోతుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద మగ్గించుకోవాలన్నమాట. చూసారు ఎంత బాగా మగ్గుతుందో? మంచి నీట్గా మగ్గించుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకొని మధ్యలో మూత తీస్తూ కలుపుతూ పెట్టుకోవాలన్నమాట. ఎంత మగ్గితే అంత రుచి ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర ఏది కూడా ఇంకా వేపుకునే అవసరం లేదు, డైరెక్ట్గా చేయడమే. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచి కొంచెం ఒక్కసారి కలిపేసుకొని తీసేసుకోవడమే ఒక బౌల్లోకి. చాలా బాగుంటుంది పచ్చడి అయితే, చాలా బాగుంటుంది. వేడి అన్నంలో తింటే ఇంకా రుచి సూపర్గా ఉంటుంది, మామూలుగా ఉండదు ఇంకా. ఓకేనా? దీన్ని కొంచెం అలారిన తర్వాత మనము రోట్లో వేసి దంచుకోవడం, నూరుకోవడం అన్నమాట. అన్నీ రెడీ చేసుకున్నాను, చూపిస్తాను నా స్టైల్లో నేను ఎలా చేస్తానని. ఫస్ట్ వాటర్ వేసుకొని రోల్ క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను, కాకపోతే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి, కొంచెం ఏమైనా డస్ట్ దుమ్ము ఏమైనా పడుతుంది కదా అలా అనేసి. తర్వాత 2 స్పూన్లంత జీలకర్ర వేసుకుంటున్నాను. దీన్ని నూరాలన్నమాట. బాగా దంచి నూరుతుంటేనే మంచి స్మెల్ వస్తుంటుంది, చాలా బాగుంటుంది ఆ స్మెల్ అయితే. దంచుతూ మంచిగా నూరాలి. నూరిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దాన్ని కూడా దంచి అది 2 మిక్స్ అయ్యేటట్టు నూరాలి. అవి నూరుతుంటేనే స్మెల్ బాగా వస్తుంది. ఎంత అంటే చాలా బాగుంటుంది, ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది అలా అన్నమాట. చాలా బాగుంటుంది. తర్వాత చింతపండు, నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకొని ఈ 3 కూడా మంచి మిక్స్ అయ్యేటట్టుగా బాగా రుబ్బాలి. ఎంత నూరితే అంత బాగుంటుంది అన్నమాట. మొత్తం దగ్గరికి అనుకుంటూ మొత్తం నూరుకోవాలి మంచిగా. ఎంత నూరితే అంత బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. ఇందాక టమాటాలు దాంట్లో కొంచెము సాల్ట్ వేసాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు వేసాను కొంచెము. ఇది సాల్ట్ వేసి నూరితే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత పచ్చిమిర్చి చల్లగా అయిపోయినాయి, పచ్చిమిర్చిలో కూడా కొంచెం సాల్ట్ వేసి నూరుకోవాలి. పచ్చిమిర్చిలో సాల్ట్ వేయడం వల్ల అది జారకుండా మళ్ళీ ఎగరకుండా మొత్తం మంచిగా నూరుకోవడానికి అవకాశం బాగుంటుంది అన్నమాట. పచ్చిమిర్చి కూడా బాగా నూరుకోవాలి. మొత్తం దగ్గరకు అనుకుంటూ మొత్తం 4 ఐటమ్స్ కూడా మొత్తం మిక్స్ అయ్యే వరకు నీట్గా మంచిగా కచ్చా పచ్చాగా వచ్చేటట్టుగా నూరుకోవాలి. మరి ఎక్కువ పేస్ట్లా కూడా నూరుకున్నా అంత మంచిగా అనిపించదు. కచ్చా పచ్చాగా ఉంటుంటే తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మొత్తంని మంచిగా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేసి టమాటాలు కూడా నూరుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది, రుచిని బట్టి చూసుకొని. నేను మాత్రం టమాటాలు దాంట్లో మాత్రం సాల్ట్ వేయలేదు. ఇప్పుడు మొత్తం నూరేసుకుంటున్నాను. మొత్తం నూరేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. అంటే మరీ మెత్తగా నూరుకోవద్దు, కొంచెం కచ్చా పచ్చగా నూరుకుంటే సరిపోతుంది. తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి అన్నంలో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అసలు మాటలు లేవు ఇంకా అసలు. పల్లెటూరులో కూడా అందరూ బావి కాడికి వెళ్తారు కదా, పనికి వెళ్ళేటప్పుడు ఇట్లనే తొక్కు నూరుకుంటారు. అంటే తెలంగాణలో మాత్రం తొక్కు నూరుకోవడం అంటాం మేము. పచ్చడి చాలా బాగుంటుంది.
చాలా అంటే చాలా అసలు మాటలు లేవు చెప్పడానికి. అది నూరుతుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు నూరేసుకుంటాను, ఎప్పుడెప్పుడు తినాలి అన్నట్టుగా. చాలా చాలా బాగా సెట్ అయింది. ఎలా చేసినా బాగుంటుంది పచ్చడి అయితే. మీలో ఎంతమందికి ఇష్టం రోటి పచ్చడి అనేది కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.